పార్ట్ 1లో జరిగిన స్టోరీ. కొత్తపల్లి అనే పల్లెటూరులో ఉంటున్న బంగారాజు, చంద్రకాంతం దంపతులకు 2 ఆడపిల్లలుంటారు. వాళ్ళిద్దరిలో చిన్న కూతురైన మాధవి మురారి అనే అతన్ని ప్రేమించి అతని ద్వారా తల్లి కాబోతూ ఉంటుంది. ఆ సంగతి ఇరు కుటుంబాల్లో చెప్పి పెళ్లి చేసుకుందామని అంటాడు మురారి. కానీ తనకంటే పెద్దదైన అక్క ఉందని అక్క చెల్లెళ్ళిద్దరినీ ఒకే ఇంటి కోడలుగా పంపించాలని తమ తల్లిదండ్రులు అనుకుంటున్నారు కాబట్టి ముందుగా తన తల్లికి ఈ విషయం చెప్పి తన అక్క పెళ్లి సంబంధం కుదరగానే 2 పెళ్లిళ్లు ఒకేసారి జరిగేలాగా చూద్దామని మురారితో అంటుంది మాధవి. కానీ మరుసటి రోజు ప్రమాదవశాత్తు చెట్టు మీద నుండి క్రిందకు పడటంతో మాధవి గతం మర్చిపోతుంది. తరువాత మాధవి 2 గుడ్లు పెడుతుంది. ఆ సంగతి తన భర్తకు తెలిస్తే కూతురును చంపేస్తాడని భయపడ్డ చంద్రకాంతం మాధవి పెట్టిన గుడ్లను దాచేస్తుంది. ఒకరోజు కాంతం గుడికి వెళ్తూ కూరగాయల మార్కెట్కి వెళ్లిన రాధ త్వరగా తిరిగి వస్తుందని అప్పటిదాకా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండమని మాధవికి చెప్పి వెళ్ళిపోతుంది కాంతం. కానీ మతి సరిగ్గా లేని మాధవి తల్లిని వెతుక్కుంటూ ఊరు బయటకు వస్తుంది. కానీ గుడికి ఎటువైపు వెళ్లాలో అర్థం కాక ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోతుంది మాధవి. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. అడవిలోకి వచ్చిన మాధవి ఎటువైపు వెళ్తుందో తెలుసుకోకుండా నడుస్తూనే ఉంటుంది. ఇంతలో ఆమెకు ఒక నక్క ఎదురుపడుతుంది. దాంతో నక్కను చూసి భయపడ్డ మాధవి దాన్ని దాటుకుని పరిగెత్తడం మొదలు పెడుతుంది. నక్క కూడా మాధవి వెంట పడుతుంది. కొంతసేపటి కలిసిపోయి నిలబడ్డ మాధవి మీదకు దూకుతుంది నక్క. మరోవైపు ఇంటికొచ్చిన రాధకు మాధవి కనిపించకపోవడంతో ఎటు వెళ్ళింది మాధవి, ఒకవేళ అమ్మతో గుడికి వెళ్ళుంటుందా అని రాధ అనుకుంటూ ఉండగానే బంగారాజు కూడా ఇంటికొస్తాడు. అతనికి మాధవి గురించి చెప్పటంతో మీ అమ్మ వెంట వెళ్ళుంటుందిలే రాధా, నువ్వు కంగారు పడకు అంటాడు బంగారాజు. మరో 2 గంటల తర్వాత వచ్చిన కాంతం ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది, ఆ రాకాసేది అంటుంది కాంతం. దాంతో రాధ అదిరిపడుతూ ఏంటి చెల్లి నీ వెంట గుడికి రాలేదా అంటుంది రాధ. ఇంతలో బంగారాజు కూడా అక్కడికొస్తాడు. అది నా వెంట రావటం ఏంటమ్మా, నువ్వు వచ్చే వరకు ఇంట్లోనే ఉండమని చెప్పి వెళ్ళాను కదా, అది ఇంట్లో లేదా అంటుంది కాంతం. లేదమ్మా, నేనింకా దాని గోల భరించలేక నీ వెంట తీసుకువెళ్ళావని అనుకుంటున్నాను అంటుంది రాధ. అయ్యో ఆ పిచ్చిది ఎటు వెళ్ళిందో ఏంటో అని కాంతం కంగారు పడుతూ ఉండటంతో నువ్వేమీ భయపడకు కాంతం, నేను వెళ్ళి చుట్టుపక్కలంతా వెతికి దాన్ని తీసుకొస్తానుండు అని వెళ్ళిపోతాడు బంగారాజు. రాధ కూడా నేను కూడా వెళ్ళి వెతుకుతానుండమ్మా అంటూ వెళ్ళిపోతుంది. కానీ చాలాసేపటి తర్వాత రాధ కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చి చాలా చోట్ల వెతికానమ్మా, కానీ చెల్లి కనిపించటం లేదు. చివరికి నువ్వు వెళ్ళిన గుడి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ అది అక్కడ కూడా లేదమ్మా అంటుంది రాధ. దాంతో కాంతం ఏడవటం మొదలు పెడుతుంది. మరి కాసేపటికి చీకటి పడబోతూ ఉండగా బంగారాజు దిగులుగా ఇంటికొస్తాడు. అతను రాగానే చంద్రకాంతం ఏంటండి మీరొక్కరే వచ్చారు, మీకు కూడా నా కూతురు కనిపించలేదా అంటుంది కాంతం. కానీ బంగారాజు ఏమీ మాట్లాడకపోవటంతో మాట్లాడరేంటండి, మాధవి ఎక్కడండి అంటుంది కాంతం. ఎక్కడంటే ఏం చెప్పమంటావు కాంతం, దానికోసం ఈ ఊర్లోనే కాదు పక్కనే ఉన్న అడవి శివారు వరకు వెతికించాను, కానీ మన బిడ్డ జాడ కనిపించలేదు. కానీ అడవి శివారులో మాధవి రెక్కలకు సంబంధించిన కొన్ని ఈకలు కనిపించాయి. అంతేకాకుండా అక్కడ కొన్ని రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అదంతా చూస్తుంటే మన కూతురిక మనకు లేనట్లే అనిపిస్తుంది కాంతం అని బంగారాజు బావురుమని ఆడవటం మొదలు పెడతాడు. దాంతో చంద్రకాంతం నిలుచున్న చోటనే కుప్పగూలిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. తల్లి కూతుళ్ళిద్దరూ ప్రతిరోజు మాధవిని తలుచుకుని కుమిలిపోతూ ఉంటారు. కాంతంకు తన కూతురు చనిపోయిందనే బాధ ఒకవైపు ఉండగా మరోవైపు మాధవి గుడ్ల గురించి బెంగ పట్టుకుంటుంది. ఒకరోజు కాంతం గుడ్లను చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, నా కూతురు చూస్తే మాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. వీటి సంగతి ఊర్లో వాళ్ళకు తెలిస్తే మా పరువు పోతుంది. అసలే కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయనకు పరువు కూడా పోయిందంటే ఆయన అస్సలు భరించలేడు. పోనీ రాధకైనా ఈ గుడ్ల సంగతి చెబుదామంటే అసలే దానికి చెల్లెల మీద వాళ్ళ మన ప్రేమ. తన చెల్లెలు దూరమైనా కానీ దాని పిల్లలైనా తన దగ్గర ఉండాలని పట్టుబడుతుంది. అలా జరిగితే దాన్ని పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకు రారు. దాంతో రాధ జీవితం కూడా అన్యాయం అయిపోతుంది. ఒక కూతురు ఎలాగూ దూరమైంది. ఇప్పుడు ఉన్న ఒక్క కూతురు బ్రతికైనా బాగుండాలంటే ఈ గుడ్లు నా ఇంట్లో ఉండకూడదు. నిన్నటి నుండి గుడ్లలో కదలికలు కూడా మొదలయ్యాయి. ఇక ఆలస్యం చేస్తే రేపో మాపో పిల్లలు బయటకొస్తారు. ఈ రోజే వీటిని ఇల్లు దాటించాలి అనుకున్న కాంతం ఆ రోజు సాయంత్రం రాధతో మాట్లాడుతూ నా మనసేమీ బాగుండటం లేదు రాధా, నేను అలా కాసేపు గుడికి వెళ్ళొస్తానమ్మా అంటుంది కాంతం. ఒక్కదానివే ఎలా వెళ్తావమ్మా, నేను కూడా వస్తా పద అంటుంది రాధ. దాంతో కాంతం కంగారు పడుతూ వద్దమ్మా, చెల్లి దూరమైనప్పటి నుండి మీ నాన్న బెంగ పెట్టుకుని ఇంట్లోనే పడుకుని ఉంటున్నాడు, అందుకే నువ్వు ఇంట్లోనే ఉండి ఆయనకేం కావాలో చూసుకుంటూ ఉండు అంటుంది కాంతం. సరేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా మరి అంటుంది రాధ. దాంతో కాంతం గుడ్లెవరికి కనిపించకుండా బుట్టలో పెట్టుకుని గుడి దగ్గరకు బయలుదేరుతుంది. తరువాత కాంతం వాటిని తీసుకువెళ్లి గుడికి దగ్గరగా ఉన్న ఒక చెట్టు కింద పెడుతుంది. కానీ వాటిని అక్కడ వదిలేసి వెళ్లాలంటే కాంతం మనసు ఒప్పుకోదు. భగవంతుడా, నేను చేస్తున్నది తప్పని నా మనసు చెప్తుంది, కానీ ఇంతకంటే మార్గం కనిపించటం లేదు. 1-2 రోజుల్లో ఈ గుడ్లలో నుండి పిల్లలు బయటకు రాబోతున్నారు. గుడి దగ్గర అయితే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు చూశారంటే వాళ్ళని తీసుకువెళ్లి పెంచుకుంటారు. అందుకే ఈ గుడ్లను ఇక్కడ వదిలి వెళ్తున్నాను. దయచేసి నా తప్పును క్షమించు దేవుడా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాంతం. మరుసటి రోజు ఉదయం మురారి తన తల్లితో కలిసి అదే గుడికొస్తాడు. వాళ్ళిద్దరూ తిరిగి వెళ్తూ ఉండగా చెట్టు కింద పిల్లలు ఏడిపోయిన పడటంతో తల్లి కొడుకులిద్దరూ అక్కడికొస్తారు. అక్కడ ఆ రోజు పుట్టిన మాధవి పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉంటారు. అది చూసిన మురారి తల్లి సుమిత్ర, అయ్యో ఈ పిల్లలిద్దరినీ ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్లారా, ఈ రోజే పుట్టినట్లున్నారు, ఎంత ముద్దుగా ఉన్నారో చూడు
అయినా ఇంత అందంగా ఉన్న వీళ్ళను ఇలా అనాథలుగా వదిలేసి వెళ్ళటానికి వీళ్ళ తల్లికి ఎలా మనసొప్పిందో ఏంటో అంటుంది సుమిత్ర. అవునమ్మా, వీళ్ళని చూస్తుంటే వీళ్ళతో ఏదో అనుబంధం ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ మనమేం చేయగలం చెప్పు అంటాడు మురారి. పాపం వీళ్ళ ఏడుపు చూస్తుంటే జాలేస్తుంది కృష్ణ. తల్లి రెక్కల కింద వెచ్చగా పడుకోవలసిన ఈ చిన్న పిల్లలు చలికి ఎలా వణికిపోతున్నారో చూడు. వీళ్ళను మన ఇంటికి తీసుకువెళ్దాంరా. తరువాత వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేద్దాం. లేకపోతే మన ఇంట్లోనే ఉంటారు. వీళ్ళు తినే గుప్పెడి గింజలు మనం పెట్టలేమా ఏంటి అంటుంది సుమిత్ర. సరేనమ్మా, నీ ఇష్టం అంటాడు మురారి. అలా మురారి వాళ్ళిద్దరూ తన పిల్లలని తెలియకుండానే వాళ్ళని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సుమిత్ర తన ఇంట్లో పనిచేసే వసంతను పిలిచి, చూడు వసంత, ఇక నుండి ఈ పిల్లలిద్దరి బాధ్యత నీదే. కావాలంటే నువ్వు అడిగినంత జీతం తీసుకో అంటుంది సుమిత్ర. అబ్బో, వీళ్ళు ఎంత ముద్దుగా ఉన్నారు అమ్మగారు. ఇక వీళ్ళ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాగా అంటుంది వసంత. అలా పిల్లలిద్దరూ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో సెటిల్ అయిపోతారు. మరుసటి రోజు సుమిత్ర మురారితో మాట్లాడుతూ, రే కృష్ణ, పిల్లలిద్దరూ మన ఇంటికి వచ్చిన వేళ విశేషం బాగుందిరా. మీ నాన్నగారి స్నేహితుడు రఘురాం గారు నీకు ఒక మంచి సంబంధం చూశాడు. మనం వెంటనే వెళ్లి అమ్మాయిని చూసొద్దామా? అమ్మాయి నీకు నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టిస్తాను అంటుంది సుమిత్ర. దాంతో మురారికి మాధవి అన్న మాటలు గుర్తుకొస్తాయి. మాధవి మా ప్రేమ విషయం ఎవరి దగ్గర బయట పెట్టొద్దని అన్నది. వాళ్ళక్కకు సంబంధం కుదరగానే వాళ్ళమ్మతో మా విషయం చెప్పి వాళ్ళక్కతో పాటు మా పెళ్లి కూడా జరిగేలాగా చేస్తానని చెప్పింది. కానీ ఎన్ని రోజులైనా మాధవి దగ్గర నుండి కబురు రావటం లేదు. ఇప్పుడేమో అమ్మ నాకు మరొకరితో పెళ్లి ఏర్పాట్లు చేయాలని చూస్తుంది. ఇక అమ్మకు నిజం చెప్పటమే మంచిది అనుకుంటాడు మురారి. ఏంట్రా, నేను మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పకుండా అలా ఉలుకు పలుకు లేకుండా చూస్తావేం? పెళ్లి చూపులకు ఎప్పుడు వెళ్దామో చెప్పు అంటుంది సుమిత్ర. అమ్మ, నీకొక సంగతి చెప్పాలి, కోపగించుకోకుండా వినమ్మా. నేను చదువుకునేటప్పుడు మాధవి అనే అమ్మాయిని ప్రేమించాను అని మాధవికి తనకు జరిగిన సంభాషణ మొత్తం చెప్తాడు మురారి. కానీ తల్లికి భయపడి మాధవి తల్లి కాబోతుందనే విషయం మాత్రం చెప్పడు. మురారి చెప్పిందంతా విన్న సుమిత్ర, ఏంటి నాకు తెలియకుండా ఇంత కథ నడిపించావా? జరిగిందేదో జరిగిపోయింది. నాకు మాత్రం నీ సంతోషం కంటే కావాల్సిందేముంది? ఇక ఆలస్యం చేయటం అనవసరం. రేపే అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడదాం పద అంటుంది సుమిత్ర. కానీ మాధవి వాళ్ళ అక్క చెల్లెళ్ళిద్దరినీ ఒకే ఇంట్లో ఇవ్వాలని వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటున్నారని చెప్పిందమ్మా. మరిప్పుడు ఎలా అంటాడు మురారి. ఈ విషయాలన్నీ ప్రేమించక ముందే చూసుకోవాలి. ముందు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడదాం పద. వాళ్ళిప్పటికీ అదే మాట మీద ఉంటే మన దారి మనం చూసుకుందాం అని మురారి చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది సుమిత్ర. మరుసటి రోజు సుమిత్ర అన్నట్లుగానే తల్లి కొడుకులిద్దరూ బంగారాజు ఇంటికి వస్తారు. వాళ్ళని చూడగానే చంద్రకాంతం వాళ్ళెవరూ అర్థం కాక, ఇదివరకు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి, ఇంతకు మీరెందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అంటుంది కాంతం. ఇందులో దాచడానికి ఏముందండి? మీ చిన్నమ్మాయి మాధవి మావాడు కృష్ణ ప్రేమించుకున్నారట. నేను మాధవిని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని మావాడు ఖచ్చితంగా చెప్తున్నాడు. అందుకే మీతో మాట్లాడి మీరు కూడా ఒప్పుకుంటే మాధవిని మా ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చామండి అంటుంది సుమిత్ర. దాంతో చంద్రకాంతం కళ్ళు గిర్రును తిరిగినట్లుగా అవుతుంది. ఏంటి, మాధవి ఈ అబ్బాయిని ప్రేమించిందా? అంటే నేను గుడి దగ్గర వదిలేసిన పిల్లలిద్దరూ ఇతని పిల్లలే అన్నమాట. మాధవి గర్భవతి అనే విషయం ఇతనికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మాధవి చనిపోయిందని చెప్తే వీళ్ళు బాధపడి వెళ్ళిపోతారు. మరి మాధవి పిల్లల గురించి అడిగితే వీళ్ళకి నేనేమని సమాధానం చెప్పాలి అని కాంతం అనుకుంటూ ఉండగా అక్కడికి వస్తాడు బంగారాజు. ఫ్రెండ్స్, ఈ కథ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో తరువాత భాగంలో చూడండి.